Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, యెరికో ధ్యాన వడక చివరి రోజు శుక్రవారం ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్కు ఆలకించటానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మనము ఈ సమయం ధ్యానించబోయే దేవుని యొక్క వాక్కు అంశం దేవుని ప్రసన్నత ఇజ్రాయేల్ ప్రజల జీవితములో, దేవుని ప్రసన్నత మన జీవితములో ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అనే అంశం. The importance of God's presence in our life. అందువలన ఈ వాక్కు మనం ఆలగించే ముందు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ఆయన సన్నిహిత్యాన్ని కోరుకుందాం. సదుతో వాక్యం వినాలని, కావలసినటువంటి జ్ఞానం కోసం మనం ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రము, స్తుతి, ఆరాధన, మహిమ మేము చెల్లిస్తూ ఉన్నాం. గత 4 రోజులుగా యెరికో ధ్యాన ఉడకమును విజయవంతంగా మీరు నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రమయ్యా. ఈ చివరి రోజు ఉదయకాల సమయము దేవుని ప్రసన్నత అని శ్రేష్టమైన ఒక అంశాన్ని ధ్యానించబోతూ ఉండగా, దేవా, ఈ బిడ్డలందరినీ మీ స్వాధీనంలో తీసుకోమని ప్రార్థిస్తున్నాం. బోధిస్తున్న నాకు పరిశుద్ధాత్మ జ్ఞానమును, బుద్ధి, తెలివిని అనుగ్రహించండి. ఈ ప్రజలకి ఏ వాక్కు అవసరమో నీ మహిమ కోసం ఆ వాక్కు మాత్రమే బోధించడానికి నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వింటున్న ఈ బిడ్డలు నీ ప్రసన్నత పొందుదురుగాక. ప్రభువా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా శ్రద్ధతో, దైవభక్తితో, దైవప్రేమతో వాక్యాన్ని ఆలగించే సహాయము నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఏ ఇంట్లో అయితే దేవుని వాక్యాన్ని బిడ్డలు వింటూ ఉన్నారో అక్కడ నీ ప్రసన్నత దిగి వచ్చునుగాక. వాక్యము ద్వారా స్వస్థతను, విడుదలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సకల దూతలారా, పునీతులారా, హతసాక్షులారా మా కొరకే ప్రార్థించండి. అమ్మా మరియు తల్లి, మీ విజ్ఞాపన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని వేడుకుంటున్నాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, ఘనత, స్తుతి, మహిమ, ఆరాధన నిరంతరం మీకు కలుగునుగాక దేవా. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని మీ స్వాధీనములో తీసుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో మందసము, ది ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఐగుప్తు నుండి యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించి పగటి వేళలో మేఘస్తంభ రూపములోను
రాత్రి వేళలో అగ్నిస్తంభ రూపములో వారికి ముందు వెనక దేవుడే స్వయంగా నడిచాడు. దేవుని ప్రసన్నత వారి ముందు నడుచును అని వాక్యం పలుకుతూ ఉంది. ఆ యెహోవా దేవుడు ఇజ్రాయెల్ ప్రజల నడుమ నివసించటానికి మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు మందసము నిర్మించటానికి ఆజ్ఞ ఇచ్చాడు. మీరు నిర్గమకాండం 25వ అధ్యాయం నుండి దాదాపు 40 వరకు చదివితే బిడ్డలారా, అక్కడ మందసము నిర్మాణం సంబంధించిన అన్ని వివరాలను, వారు ఎలా మందస్సు నిర్మించారు, ఇటువంటి అన్ని రకాల విషయాలు అక్కడ చదువుతూ ఉన్నాం. అందుకే మనము చరిత్ర సంఘటన పరిశీలిస్తే బిడ్డలారా, 1500 BC కాలములో మోషే నాయకత్వములో దేవుడు మందస్సాన్ని నిర్మించాడు. మోషే మందస్సాన్ని యెరూషలేం ప్రజల కోసం, ఇజ్రాయెల్ ప్రజల కోసం ఆయన మందస్సాన్ని ప్రతిష్ఠించాడు. వారు ఎక్కడికి వెళ్ళిన మందస్సాన్ని మోసుకొని పోయేవాళ్ళు. బిడ్డలారా, మోషే నుండి ఇజ్రాయెల్ ప్రజల నాయకత్వాన్ని తీసుకున్నట్టు యెహోషువ ఈ మందస్సము తీసుకోవటానికి లేవి వంశీయులను ఆదేశించి వారు యోర్దాన్ నదిని ఎలా దాటారో అనేటువంటి సంఘటన మనము చదివితే మీరు ఆశ్చర్యపోతారు. మీరు తీసుకోండి బైబిల్ గ్రంథములో యెహోషువ ప్రవక్త గ్రంథం 4వ అధ్యాయము మనము 15, 16, 17 ఈ 3 వచనాలు ఒకసారి మేము చదువుపోతూ ఉన్నాం. మీ దగ్గర బైబిల్ ఉంటే తీసుకోండి. మందస్సాన్ని లేవి యాజకులు మోసుకొని యోర్దాను నదిలో దిగినప్పుడు ఎలాంటి గొప్ప ఆశ్చర్య కార్యములు అక్కడ జరిగాయో విందామా? నిబంధనపు పెట్టెను మోయిచున్న యాజకులను యోర్దాను నదిలో నుండి బయటికి రమ్మని చెప్పుము అని యావే యెహోషువను ఆజ్ఞాపించెను. నదిలో నుండి పైకి రండు అని యెహోషువ యాజకులతో పలికెను. యావే నిబంధనపు పెట్టెను మోయిచున్న యాజకులను నది నుండి పైకి వచ్చి గట్టుపై కాలు మోపగనే నదిలోని నీళ్లు మునుపటి చోటికి చేరుకొని పూర్వపు రీతినే గట్లు పొర్లి ప్రవహించెను. బిడ్డలారా, తెలుగు బైబిల్కి ఇంగ్లీష్ బైబిల్కి అనువాదనములో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇంగ్లీష్లో 2-3 అంశాలు ఎక్స్ట్రా అక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఒకటి, నిబంధన మందస్సాన్ని మోసినటువంటి లేవీయులు నదిలో అడుగబట్టగానే ప్రవహిస్తున్నటువంటి యోర్దాను నది అలాగే ఆగిపోయింది అని బైబిల్లో ఉంటుంది. ఈ యాజకులు నదిలో ఈ మందస్సాన్ని మోసుకొని నిలబడుతూ ఉండగా యోర్దాను నది ఎండిపోయి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా సులువుగా ఆ నదిని దాటుకొని నది ఆవల తిరిగి పోవటానికి ఒక మంచి దారి దేవుడు నదిలో ఏర్పరిచాడు. ఆశ్చర్యకార్యం ఏంటంటే ప్రజలందరూ కూడా యోర్దాను నది దాటి ఆవల తీరకు పోయే వరకు యాజకులు మందస్సు మోసుకుంటూ యోర్దాన్ నదిలో నిలబడ్డారు. వాక్యం పలుకుతుంది ప్రియబిడ్డలారా, యోర్దాను నది నిండుగా ప్రవహిస్తూ ఉన్నటువంటి ఒక నది. అలా నిండుగా నీళ్లతో నింపబడినటువంటి ఒక నది మందస్సు మోసుకున్నటువంటి లేవి
యాజకులు నదిలో అడుగబెట్టగానే ఆగిపోవటం, ఎండినటువంటి దారి తయారవ్వటం, అందరూ క్రాస్ అయి ఆవల తిరిగి పోయే వరకు వారు నదులు నిలబడటం, ప్రియబిడ్డలారా, ఎంత ఆశ్చర్యకార్యమని ఒకసారి మీరు ఆలోచించుకోండి. కేవలము దేవుని ప్రసన్నత, దేవుని మందస్సము వారు మోసుకున్నారు కాబట్టి. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. రెండవదిగా ప్రియబిడ్డలారా, యెహోషువ ప్రవక్త గ్రంథం మీరు 6వ అధ్యాయం తీసుకోండి. అక్కడ 3, 4, 2 వచనాలు మనం చదువుతున్నాం. అక్కడ యెరికో గోడలు, ఇంతకు ముందు చెప్పినటువంటి దేవుని యొక్క వాక్య పరిచర్యలో యెరికో గోడలకి ఎంత ఎత్తుందో, ఎంత విడుతుందో అని చాలా చక్కగా డీటెయిల్స్ నేను మీకు చెప్పాను. అందువలన ఆ గోడ ఎంత బలిష్టమైనటువంటి ఒక గోడ అని మీకు అర్థమై ఉండవచ్చు. బిడ్డలారా, యుద్ధం చేయకుండా, ఏ ఆయుధం ఎత్తకుండా, గోడ కూల్చటానికి ఇజ్రాయెల్ ప్రజలు ఏమాత్రం ప్రయత్నించుకోకుండా ఆ గోడ అడ్డంగా నిలువుగా కూలిపోవటానికి కారణం ఇక్కడ 3, 4 వచనాలలో మనం చదువుతున్నాం. విందామా? మీ యోధులు పరాక్రమశాలులు పట్టణంను ఒకసారి చుట్టి రావలేను, అట్లు మీరు 6 రోజులు చేయవలేను. 7 యాజకులు 7 పొట్టేలి కొమ్ము బూరలను పట్టుకొని దేవుని మందసము ముందు నడవవలేను. 7వ రోజున యాజకులు బూరలను ఊదుచుండగా మీరు 7 సార్లు పట్టణంను చుట్టిరండు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఒక నిమిషం ఆలోచించుకోండి. కేవలము ఈ మందస్సాన్ని మోసుకుంటూ ఈ యెరికో గోడల చుట్టూ 6 సార్లు రౌండ్ వేశారు. 7వ రోజు 7 సార్లు వాళ్ళు ఈ మందస్సాన్ని మోసుకుంటూ తిరిగారు. బూరలు బోగుచూ ఉండగా వారు ఒకేసారి అందరూ కలిసి కేకలు వేస్తూ ఉండగా ఈ గోడలు అడ్డంగా కూలిపోయినట్లుగా వాక్యం పలుకుతూ ఉంటుంది. ప్రియబిడ్డలారా, దేవుని మందసము తీసుకుని వెళ్తే, దేవుని యొక్క ప్రసన్నత మోసుకుని వెళ్తే, ఏ మానవ ప్రయత్నం లేకుండా ఈ అడ్డగోడలు కూలిపోవటానికి దేవుడు చిత్తగించారు. మీరు ఒక నిమిషం ఆలోచించుకోండి. ఈ మందస్సు పెట్టెలో ఏముంది అని ప్రశ్నిస్తే మనకు చక్కగా పరిశుద్ధ గ్రంథము నుండి మనకి విషయం అర్థమవుతుంది. నంబర్ 1, మోషేకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞల 2 రాతి పల్లకులు, బైబుల్ అనగా ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు ఈ పెట్టెలో వాడు పెట్టారు. నంబర్ 2, ప్రియబిడ్డలారా, వాక్యం పలుకుతూ ఉంటుంది, ఎడారిలో ఇజ్రాయెల్ ప్రజలకి ఆకలిగా ఉన్నప్పుడు దేవుడు ఆకాశం నుండి వర్షించినటువంటి మన్నా భోజనం వారు ఈ పెట్టెలో పెట్టారు. 3వదిగా అహరోను కర్ర వారు ఈ మందస్సుములు పెట్టారు. కేవలం ఈ 3 వస్తువులు మాత్రము ఉంచినటువంటి ఈ మందసం మోసుకొని వెళ్ళినప్పుడు ఈ 40 సంవత్సరాల ఎడారిలో ప్రయాణం అంతయు కూడా యోర్దాను నదిలో దాటటానికి, చివరికి యెరికో పట్టణ నగరములు కూల్చివేయటానికి కూడా అంత శక్తి బలం ఎక్కడ చూసింది? ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆ మన్నాక శక్తి ఉందా? అహరోను కర్రకి ఆ శక్తి ఉందా? లేదా మోషకి దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల 2 పల్లక్కలకి ఆ శక్తి ఉందా? ప్రియులారా, ఈ వస్తువుల శక్తి కాదు, ఆ వస్తువులపై దిగి వచ్చినటువంటి దేవుని ప్రసన్నత దీనికి మూల కారణం. ఎందుకంటే దేవుడైన యావే మోషేతో ఈ మాట ఇచ్చి ఉన్నాడు, నేను ఈ మందస్సము నుండి, ఆ పీఠము నుండి, కెరూబుల మధ్యలో నుండి మీతో
మీతో నేను మాట్లాడుతాను, ఇజ్రాయెల్ ప్రజలకు దర్శనమిస్తాను అని పలికినటువంటి మాట మనం చదువుతున్నాం. ప్రియబిడ్డలారా, నిర్గమకాండం 25వ అధ్యాయంలో 22వ వచనం చదువుతాం ఒకసారి. మీ దగ్గర బైబిల్ ఉంటే తీసుకోండి. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 25 వర్స్ 22. ఆ కరుణాపీఠం మీది నుండి శాసనము మందసపు పెట్ట మీది దేవదూతల బొమ్మల నడుమ నుండి నేను మిమ్ము కలుసుకొందును. అక్కడి నుండియే ఇశ్రాయేలీల కొరకు సమస్త నిర్ణయములను మీకు ప్రసాదింతును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇజ్రాయెల్ ప్రజల్ని కలుసుకోవటానికి దేవుని యొక్క నిర్ణయములు మోషేకు తెలియచేయటానికి, దేవుని ప్రసన్నత వారి మధ్యలో ఉండిపోవటానికి దేవుడు ఏర్పరచినటువంటి పద్ధతి, దేవుడు ఏర్పరచిన విధానం ఈ మందసం. అందుకే ఆ మందసం మోసుకొని పోయిన స్థలములెల్లా దేవుని ప్రసన్నత వారితో నడుచును, వారిని శత్రువుల నుంచి కాపాడింది, వారికి విజయం ఇచ్చింది, వారికి అన్ని విధాలుగా సంరక్షణ దేవుడు ఏర్పరిచాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కలిసి ప్రార్థిద్దాం. దేవవర ప్రసాదం చేతాంద్రన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, దావీదు 1000 BCలో ఈ మందసాన్ని యెరూషలేము నగరానికి తీసుకొచ్చాడు. ఎందుకంటే దావీదుకి దేవునికి మధ్యలో అంత దగ్గర సంబంధం ఉంటుంది. అందుకే దావీదుని వాక్యం పలుకుతుంది, దేవుని హృదయానుసారుడు అని. మందసం ముందు సగలపడి ప్రార్థించేవాడు దావీదు. దేవునితో సలహా అడుగుతూ ఆయన మాట ప్రకారము ప్రవర్తించేవాడు దావీదు. దేవుని ప్రసన్నతను ఇష్టపడేవాడు దావీదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు యెరూషలేములో దేవుని కోసము మొదటి మందిరం, యెరూషలేము దేవాలయము నిర్మించినట్లు మనము రాజుల గ్రంథములో చూస్తున్నాం. ఈ సంఘటన మీకు బాగా తెలిసింది. తర్వాత మనం చరిత్ర పరిశీలించి చూస్తే ప్రజలు దేవుణ్ణి మర్చిపోయారు, దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించారు, దేవుడిచ్చిన నిబంధనలకి కట్టబడి వారు ఉండలేకపోయారు. వారు పాపానికి, పాప మార్గాలకి, విగ్రహారాధనకి వారు పాల్పడి వారు దేవుని నుంచి దూరమైపోయినప్పుడు, ప్రియబిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాము, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానమే కానాను దేశం. ఆ దేశము వారు పోగొట్టుకున్నారు. రాజ్యత్వం వారు పోగొట్టుకున్నారు. తేను పాలు ప్రవహించినటువంటి కానాను దేశము, ఆ భూమి, ఆ మట్టిని వారు పోగొట్టుకున్నారు. అధికారం పోగొట్టుకున్నారు. అన్నీ వారు పోగొట్టుకున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, వారు ఖైదీలుగా బాబిలోనియా ప్రవాసానికి వారు కొనుక్కోబడ్డారు. వారు సంపాదించినవి అన్నీ శత్రువులు పట్టుకొని ధ్వంసం చేసి వారిని తీసుకెళ్లారు. ప్రియబిడ్డలారా, ఆ సమయం నుండి మందస్సము మనము పాత నిబంధనలో కానీ నూతన నిబంధనలో కానీ మనం చూడటం లేదు.
మందస్సును గురించి రకరకాల సంఘటనలు, కథలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ముందే ఆదియు అంతమునైనటువంటి దేవుడు ఇజ్రాయెల్ ప్రజల చరిత్ర సంఘటనలు అన్నీ జరగబోయే ముందుగానే తెలిసినటువంటి దేవుడు రాతి పల్లకి మీద రాయబడినటువంటి ఒక మందసం కంటే, ఒక నిబంధన కంటే, కేవలము నాశనమైపోయినటువంటి ఒక మన్నా కంటే, అప్రత్యక్షమైనటువంటి అహరోను కర్ర కంటే శ్రేష్టమైనటువంటి ఒక మందస్సం గురించి ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథములో యావే దేవుడే మనకు రాసిపట్టి ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎందుకంటే అది దేవునికి ఇజ్రాయెల్ ప్రజలకి మధ్యలో ఉన్నటువంటి ఒక ఉటంపడికకు సూచన. ప్రియబడ్లారా, మీకు తెలుసు, మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే దేవుడు నోవాతో ఉటంపడిక చేసుకున్నాడు, అబ్రహాముతో ఉటంపడిక చేసుకున్నాడు, మోషేతో ఇజ్రాయెల్ ప్రజలతో ఉటంపడిక చేసుకున్నాడు. ఈ అన్ని ఉటంపడికలు ప్రియబడ్లారా దేవునికి మనుష్యులకు మధ్యలో ఉన్నటువంటి ఒక సంబంధాన్ని చూపిస్తూ ఉంటుంది. బిడ్డలారా, నేను పరిశుద్ధ గ్రంథం నుండి బిడ్డలారా ఉటంపడికకున్నటువంటి ప్రత్యేకత ఒక్కసారి మీ ముందు తీసుకురావాలనుకుంటున్నాం. అప్పుడు తెలుసు దేవుడు మనుషులతో ఉండటానికి ఎంతగా ఇష్టపడుతూ ఉన్నాడో, ఆ దేవుని యొక్క ప్రసన్నత మనిషి మధ్యలో ఉండాలని దేవుడు ఎలా ఆశిస్తూ ఉన్నాడో, ఆ దేవునితో మనుషులు భాగస్వామిగా చేరాలని దేవుడు ఎలా ఆశిస్తూ ఉన్నాడో మనం చదువుతాం. తీసుకుంటే నిర్గమకాండం 24వ అధ్యాయంలో మీరు 3, 4, 5, 6, 7, 8 చదివితే బిడ్డలారా అక్కడ జంతువును వధించి రక్తము బలిపీఠం మీదను ప్రజల మీదను చెల్లించి ఉటంపడిగా ఎలా ముద్రిస్తూ ఉన్నారో అక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఇది మీకు సుపరిచితమైనటువంటి సంఘటన కాబట్టి అక్కడ నేను చదవటం లేదు, కానీ నేను చదవాలని కోరుకున్నటువంటి వాక్యం ఎక్కడ ఉందంటే 9, 10, 11 ఈ 3 వచనాలు ఒక్కసారి మనం చదువుతాం, వినండి. మోషే అహరోను నాదాబు అబీహులతో 70 మంది ఇశ్రాయేలు పెద్దలతో కొండ మీదికి వెళ్ళను. వారు ఇశ్రాయేలు దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద ఆకాశ మండలం వలె వెలుగుచున్న నీలమణి పలకము ఉండెను. యావే ఆ ఇశ్రాయేలు ప్రముఖులకు ఏ హానియు చెయ్యలేదు. వారు దేవుణ్ణి చూచిరి, భోజనం చేసి పానీయములు సేవించిరి. ప్రియబిడ్డలారా, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఉంటుంది. సీనాయి కొండ కింద ఈ ఉటంబడిగా ముద్రింపబడింది. ఒకవైపు దేవుడు, మోషే మధ్యవర్తిగా నిలబడ్డాడు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మరొక వైపు. ఈ ఉటంబడిగా ముద్రించబడిన పిదప దేవుడు తన సన్నిధికి ఇజ్రాయెల్ ప్రజల పెద్దలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అక్కడ వాక్యం పలుకుతూ ఉంది, మోషే, అహరోను, నాదాబు అలాగే 70 మంది ఇజ్రాయెల్ ప్రజల పెద్దలు కొండ పైకెక్కి అక్కడ ఇజ్రాయెల్ దేవుని దర్శించిరి అని ఉంటుంది. ఆయనతో భుజించి పానీయము తాగిరి అని వాక్యం పలుకుతుంది. వారు దేవుని ఆరాధించిరి అని వాక్యం పలుకుతుంది. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుని సన్నిధిని వారు పొందుకున్నారు. దేవుని ప్రసన్నత వారు అనుభవించారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఉడంబడిగా ముద్రించబడినప్పుడల్లా దేవుని ప్రసన్నత అక్కడ దిగి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ రాను రాను ప్రజలు దేవుని ధిక్కరించటం, ఉల్లంఘించటం, ఆయన ఆజ్ఞలు వీడి పాపానికి పాల్పడటం వలన ఈ
పల్లక మీద వస్తువులపై రాయబడినటువంటి ముద్రింపడినటువంటి ఈ ఉటంబడిక ఇక మీదట ఉండదు. కాబట్టి దేవుడు తాను ప్రేమించిన ప్రజలతో నిరంతరం ఉండటానికి ఒక శాశ్వత ఉటంబడికకి పరిష్కారము దేవుడు బైబిల్లో మన కోసము ఆల్రెడీ రాసిపెట్టి ఉన్నాడు. శాశ్వత ఉటంబడిక ఆయన ముద్రింప చేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఎందుకంటే ఈ నిబంధనములు అది ఇజ్రాయెల్ ప్రజలు పాటించలేదు. కాబట్టి మీరు ముందుకు చదివితే బిడ్డలారా తీసుకోండి, యెరెమీయా ప్రవక్త గ్రంథం 31వ అధ్యాయం తీసుకోండి. అక్కడ 31, 32, 33 ఈ 3 వచనాలు చదివితే యెరెమీయా ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే తెలియచేసి ఉన్నాడు ఎలాంటి ఒక నూతన ఉడంబడిగా దేవుడు మానవులతో చేయబోతూ ఉన్నారో, మనుషులతో పాటు తను ప్రేమించిన ప్రజలతో పాటు నిరంతరమైన ప్రసన్నత ఉండటానికి, వారిని నడిపించటానికి దేవుడు ఎలాంటి ఒక ప్రణాళిక ఏర్పరుచుకున్నాడో చూస్తామా? జెరమయా చాప్టర్ 31 verses 31, 32 and 33. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ నూతన నిబంధనము చేసుకొని రోజులు వచ్చుచున్నవి. ఒక నూతన నిబంధన వారితో చేసుకుపోయే రోజులు వచ్చుచున్నాయి. కానీ అది పూర్వము నేను పితరులతో చేతితో పట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలికి తోడుకొని వచ్చినప్పుడు వారితో చేసుకొనే నిబంధనము వంటిది కాదు. నేను వారికి ప్రభుడనైనను వారు నా నిబంధనను మీరిరి. ప్రియులారా, దేవుడు వారికి ఒక తండ్రివై దేవుడవై ఉండి కూడా వారు దేవుని ఆజ్ఞలను వీడిపోయిరి అని బైబిల్ వెలుగుతుంది. ఇంకా విందామా? ఆ దినము వచ్చినప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసుకొను నిబంధనమిది, నేను నా ధర్మశాస్త్రంను వారి అంతరంగమున నుంతును. గమనించండి, నేను నా ధర్మశాస్త్రం నేను వారి అంతరంగమున ఉంచుదును, వారి హృదయములపై లిఖింతును. వారి హృదయములపై నేను లిఖింతును. నేను వారికి దేవుడనగుదును, నేను వానికి దేవుడు వగును. వారు నా ప్రజలగుదురు, వారు నా సొంత ప్రజలగుదురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియములారా, కేవలం ఒక మందస్సు మోసుకుంటూ దేవుని ప్రసన్నత అనుభవించినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు కాదు ఇక మీదట, కానీ శాశ్వతమైనటువంటి ఉడంబడిగా వారితో చేసుకుంటూ నేను వారికి దేవుడవై వారు నా సొంత ప్రజలై జీవించేలాగున, నా సన్నిధి నిరంతరం వారితో ఉండిపోయేలాగున ఒక శాశ్వత ఉడంబడిగా చేస్తానని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఈ ఉడంబడికను ప్రియబిడ్డలారా మన నూతన నిబంధనలను చూస్తే ఎంత చక్కగా మనకి అర్థమయ్యేలాగున అక్కడ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రియబిడ్డలారా, ఈ ఉడంబడిక గొర్రెపిల్లను వధించి ఆ రక్తమును వారి గుమ్మం మీద పూసి రొట్టెను, పులియని రొట్టెను తయారు చేసి కాల్చినటువంటి గొర్రె మాంసమును, పులియని రొట్టెని వారు మొదటి పాస్కా భోజనముగా వారు భుజించిరి. ఐగుప్తులు భుజించినటువంటి ఈ భోజనము యెహోషువ నాయకత్వములో గిల్గాలు అనేటువంటి స్థలములో వారు చేరినప్పుడు, యోర్దాను దాటి ఆవల తీరమునకు వచ్చినప్పుడు యెహోషువ నాయకత్వములో వారు మళ్ళీ గిల్గాలులో పాస్కా భోజనము భుజించిరి. గొర్రెపిల్లను వధించి పులియని రొట్టెతో కాల్చినటువంటి ఈ మాంసము వారు భుజించి పాస్కా భోజనము అనగా దేవుడు చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞ పాటించేవారుగా దేవుని ప్రసన్నత వారితో ఉండేలాగున వారు చేస్తూ ఉన్నాడు. దే మేడ్ ఇట్ షూర్ దట్ గాడ్స్ ప్రెసెన్స్ ఈస్ విత్ దెం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుని సన్నిధి వారితో ఉంది అని, దేవుడు వాళ్ళతో ఉన్నాడు అని వారు నిరూపించుకున్నట్లు ఈ ఉటంబడికను వారు నూతనీకరించారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, praise the Lord, praise the Lord, hallelujah, 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 hallelujah. hallelujah.
నూతన నిబంధనలు మనం చూస్తే శాశ్వతమైనటువంటి దేవుని యొక్క ప్రసన్నత ఎలా మానవులతో ఉండిపోతూ ఉంటుంది. దేవుని ఏకైక కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ఈ లోకానికి అవతరించినప్పుడు ప్రియులరా, యేసు క్రీస్తుని బప్తిస్మ యోహాను ప్రజలకి పరిచర్యం చేయించినప్పుడు ఆయన పలికిన మాట యోహాను 1:29 ఉంటుంది. ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తుని బప్తిస్మ యోహాను ప్రజలకి పరిచయం చేయించాడు. అనగా యేసుక్రీస్తు ఆల్రెడీ ఒక గొర్రెపిల్ల అని, వధింపబడనటువంటి గొర్రెపిల్ల అని ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథమే మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు తన కడరాత్రి భోజన వేళలో ఒక నూతన నిబంధన తన ప్రజలతో ఆయన ప్రారంభించాడు. ఈ నూతన నిబంధనకు ప్రత్యేకత మీరు చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం తీసుకోండి. అక్కడ 19, 22 వచనాల నుంచి చదువుతున్నాం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఎందుకంటే పాస్కా భోజనం పాత నిబంధనలు, పూర్వ నిబంధనలు ఇజ్రాయెల్ ప్రజలు కొనియాడుతూ వచ్చారు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు శాశ్వతమైన ఉటంబడిగా చేసుకుంటూ దేవుని ప్రసన్నత మానవులతో ఉండిపోవటానికి స్థాపించినటువంటి నూతన నిబంధన ప్రత్యేకత అక్కడ లూకాసు సువార్త చదువుతున్నాం. Gospel of Luke chapter 22 verses 19 and 20 ఒకసారి విందామా? అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారి కొసగుచు, ఇది మీ కొరకు అర్పింపబడేడు నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అనెను. ఆయన అట్లే భోజనానంతరము పాత్రమును అందుకొని, ఈ పాత్రము మీ కొరకు చిందబడు నా రక్తంతో ముద్రితమైన నూతన నిబంధన అనెను. ప్రియబిడ్డలారా, ఇక్కడ 2 కార్యాలు ఉన్నాయి. ఒకటి, యేసుక్రీస్తు తన శరీరమును వారికి భోజనముగా ఆయన రొట్టె రూపములో పంచిస్తూ ఉన్నాడు, పులియని రొట్టె పండుగ. రెండవదిగా ఆయన పరిశుద్ధ తన యొక్క రక్తాన్ని వారికి పానీయముగా అందిస్తూ ఉన్నాడు. పాస్కా భోజనానికి 2 ప్రత్యేకతలు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఇక్కడ మీ శ్రద్ధ నేను ఒక ముఖ్యమైనటువంటి అంశానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ ప్రజలు పాస్కా భోజనం భోజించినప్పుడు ప్రియబిడ్డలారా, అక్కడ వారి భోజన బళ్ళ మీద 4 వస్తువులు ఉంటాయి. ఒకటి పులియని రొట్టె, రెండవది నిప్పులో కాల్చినటువంటి గొర్రెపిల్ల మాంసము, మూడవది ద్రాక్షరసము, నాలుగవది చేదైన కూర అని తెలుగు బైబిల్లో ఉంటుంది, ఇంగ్లీష్లో బెటర్ హర్బ్స్ అని ఉంటుంది. ఈ 4 పాస్కా భోజన బళ్ళపై తయారు చేయబడినటువంటి పాస్కా భోజనము, ఇజ్రాయెల్ ప్రజలు భుజించినటువంటి భోజనం. ప్రియబిడ్డలారా, ఇది పాత ఉటంబడికకి సూచన. నూతన నిబంధనలో యేసుక్రీస్తు నూతనంగా తన శరీరముతో రక్తముతో చేసినటువంటి ఉటంబడిక ప్రారంభములో తన 12 మంది శిష్యులతో ఆయన పాస్కా భోజనం భుజించినప్పుడు ఒక విషయం గమనించండి. యేసుక్రీస్తు కాల్చినటువంటి గొర్రెపిల్ల మాంసము ఆయన ముట్టుకోలేదు. అక్కడ తయారు చేసి పెట్టినటువంటి చేదైన కూరను ఆయన ముట్టుకోలేదు. యేసుక్రీస్తు ఈ నూతన ఉటంబడిక స్థాపించినప్పుడు ఆయన రొట్టెను అందుకొని, మీరు దీని నుండి తీసుకుని భుజింపుడు, ఇది నా శరీరం అని చెప్పి రొట్టెని
విరిచి వారికి ఆయన భుజించడానికి అందించారు. పాత్రనందుకుని ఇది నూతన నిబంధన యొక్క నా రక్తము అని చెప్పి వారికి పానం చేయటానికి ఇచ్చారు. నూతన ఉడంబడిగా యేసుక్రీస్తు ప్రారంభించినప్పుడు ప్రియబిడ్డలారా, ఇవి రెండే ఆయన మనతో చేసినటువంటి ఉడంబడికకు సూచన. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ ఉడంబడిక ప్రకారము నా శరీరము భుజించి నా రక్తం పానం చేయువారు నేను వాని యందును నిరంతరం ఉంటానని యేసుక్రీస్తు మనకు స్వయంగా ప్రియబిడ్డలారా మాట ఇచ్చి ఉన్నారు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దేవవర ప్రసాదం చేతందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియబిడ్డలారా, పూర్వ నిబంధనలో మనం చూస్తున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు మోసుకుంటూ తిరిగే మందసానికి యేసుక్రీస్తుకి ఉన్నటువంటి పోలిక ఏంటి, కంపారిజన్ ఏంటి అని మనము కాసేపు ధ్యానిస్తే మీకు అర్థమవుతుంది. ఆ దేవుని ప్రసన్నత నూతన నిబంధనలో మనం యేసుక్రీస్తు ద్వారా చూస్తున్నటువంటి ప్రసన్నతకి ఎంత గొప్ప వ్యత్యాసం ఉంటుందో. నంబర్ 1 ప్రియబిడ్డలారా, ఇజ్రాయెల్ ప్రజలు మోసుకుని తిరిగినటువంటి వారు పొందినటువంటి దేవుని ప్రసన్నత ఆ మందసములో నంబర్ 1, దేవుడు మోషేకి రాసి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల 2 పల్లకలు ఉన్నాయి. అనగా దేవుని యొక్క వాక్కు వారు ఆ పెట్టెలో ప్రతిష్ఠించారు అని అర్థం. నూతన నిబంధనలో యేసుక్రీస్తుని మనం ఎందుకు ఈ మందసముతో పోలుస్తూ ఉన్నాడంటే, మీరు తీసుకోండి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక శ్రేష్టమైన అంశం ఉంటుంది. యోహాను 1:1 వాక్యం పలుకుతుంది, ఆదిలో వాక్కు ఉండను, వాక్కు దేవుని వద్ద ఉండను, ఆ వాక్కే దేవుడవై ఉండను. అనగా వాక్కు మానవుడై అవతరించినటువంటి ఆ సేమ్ అదే వాక్కు ఆదిలో దేవుడవై ఉండను అని యోహాను పలుకుతూ ఉన్నాడు. అలాగే 14వ వచనం విందామా? ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను, మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. బిడ్డలారా, పాత నిబంధనలో మందస్సములో కేవలం 10 ఆజ్ఞల 2 పల్లకలు మాత్రమే వారు పెట్టారు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు సాక్షాత్ దేవుని యొక్క కుమారుడే, ఆదిలో వాక్కై ఉన్నటువంటి దేవుడు, దేవుడవై ఉన్నటువంటి వాక్కు మనుష్య అవతారం ఎత్తి మన మధ్య నివసించును అని వాక్యం పలుకుతూ ఉంటుంది. ఒక నిమిషం ఆలోచించుకోండి. ఆ 2 రాతి పల్లకల కంటే ఎంతో శ్రేష్టమైన ఉన్నతమైన దేవుని యొక్క ప్రసన్నత మనం యేసుక్రీస్తులో చూస్తూ ఉన్నాం. ఇది నంబర్ 1. నంబర్ 2 ప్రియబిడ్డలారా, పాత నిబంధన మందస్సుములో పెట్టినటువంటి 2వ ముఖ్యమైనటువంటి వస్తువు మన్నా భోజనం. ఎడారిలో ఆకలి కొనినటువంటి ఇజ్రాయెల్ ప్రజలకి ఆకలి తీర్చటానికి పై ఆకాశమైన దేవుడు మన్నాను కురిపించును అని వాక్యం పలుకుతూ ఉంటుంది. మోషే నిన్ను ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుడనాపితివి. యెహోవా నీ నామము ఎంతో
ఘనమైనది, ఎంతో ఘనమైనది. బిడ్డలారా, దేవుడు కురిపించిన మన్నా భోజనము వారు తీసుకుని పూర్వ నిబంధన మందస్సుములు పెట్టాడు. కానీ మనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో బిడ్డలారా 49 నుండి 51 వరకు చదివితే యేసుక్రీస్తు అన్నాడు, మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి, కానీ నేను మీకు ప్రసాదిస్తున్న ఈ భోజనం నా శరీరము, భుజించిన వారు మరణింపరు, వారు నిత్య జీవనకు వారసులుగా మారుతారని యేసుక్రీస్తు పలికినటువంటి వాక్కు మనం బైబిల్ నుంచి విందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 49 నుండి 51 వరకు. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి, పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే, దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకం నుండి దిగివచ్చిన జీవము గల ఆహారంను నేనే. ఈ ఆహారంను ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. వావ్! ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఒక్క నిమిషం వినండి. ఈ లోకము జీవించటానికి, బ్రతకటానికి, ఆత్మీయమైనటువంటి జీవం కలిగి ఉండటానికి వారికి ఇచ్చిన ఆహారము నశించిపోయినటువంటి మన్నా భోజనం కాదు, నా శరీరమే అని యేసుక్రీస్తు పలుకుతూ ఉన్నాడు. అందుకే కడరాత్రి భోజన వేళలో ఆయన రొట్టెను అందుకుని, ఇది నా శరీరము, మీరు దీనిని భుజింపుము అని చెప్పి యేసుక్రీస్తు వారికి అందించడానికి కారణం. ఎడారిలో వారు భుజించినటువంటి మన్నా భోజనం ఎక్కడా? నిత్య జీవముచ్చు యేసుక్రీస్తు శరీరము, నిజమైనటువంటి ఆహారం అని చెప్పి ఆ నూతన నిబంధనలో మనకు ప్రసాదిస్తూ ఉంటే, ఆ యేసుక్రీస్తులో ఉన్న దేవుని ప్రసన్నత ఇంకా ఎంతగా ఉన్నతముగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, మూడవ అంశం మనం ధ్యానిస్తూ ఉన్నామంటే బిడ్డలారా, పాత నిబంధనలో వారు మోసుకొని దేవుని ప్రసన్నత పొందినటువంటి మందసములో పెట్టిన 3వ వస్తువు అహరోను కర్ర. బిడ్డలారా, అహరోను కర్ర దేన్ని చూపిస్తుందండి బిడ్డలారా? అహరోను లేవి వంశీయులో ఉన్నటువంటి యాజకత్వానికి సూచన. కానీ యేసుక్రీస్తు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, శాశ్వతమైనటువంటి యాజకత్వానికి సూచనగా ఉంటుంది. అహరోను కర్ర మీకు తెలుసు, అద్భుతకరమైనటువంటి దేవుని యొక్క శక్తి ప్రభావం వలన అహరోను కర్ర మొలకెత్తి పూలు కాచి దాని కాయలు కూడా వచ్చింది. ప్రియబిడ్డలారా, ఇక్కడ వాక్యం పలుకుతూ ఉంది, యేసు ఎటువంటి ఒక కర్ర సహాయం లేకుండా కేవలం తన శరీరముతోనూ, తన స్పర్శతోనూ, తన వాక్కుతోనూ ప్రజలకి స్వస్థతను, విడుదలనిచ్చి దేవునికి శక్తి సామర్థ్యమును ఆయన బయలుపరిచారు. యేసుక్రీస్తులో ఈ మూడిటిని మనం చూస్తూ ఉన్నాం ప్రియపట్లారా. ఎందుకంటే లూకా సువార్త 5వ అధ్యాయం మనం 17వ చదివితే యేసుక్రీస్తు అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, స్వస్థత, విడుదల ఇవ్వటానికి తన శరీరము నుండియే శక్తి ప్రవహించిన వాక్యం పలుకుతూ ఉంటుంది. ఆయన స్వయంగా దేవుని ప్రసన్నతగా దిగి వచ్చాడు. విందాం లూకా సువార్త 5వ అధ్యాయం 17వ వచనం పట్లారా. ఒకనాడు ఆయన బోధించుచుండగా యెరూషలేము, గలిలయ, యూదయలోని గ్రామముల నుండి వచ్చిన పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను ఆయన ఎదుట కూర్చుని ఉండిరి. స్వస్థతనిచ్చు ప్రభు శక్తి ఆయన యందుండెను. స్వస్థత ఇచ్చు దేవుని శక్తి ఆయన యందు ఉండెను. ప్రియబిడ్డలారా, దేవుని యొక్క వాక్కైనా, మన్నా భోజనమైన,
దేవుని శక్తి ప్రభావమైన తన ఏకైక కుమారుడు యేసు క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయన 12 మంది అపోస్తలులతో కూర్చుని నూతన ఉడంబడిక ముద్రించినప్పుడు బిడ్డలారా, అక్కడ యేసు క్రీస్తు 12 మంది అపోస్తలులు మాత్రమే పైగదిలో కడర రాత్రి భోజనము భుజించారు. దేవుని తరపున తన కుమారుడైన యేసు క్రీస్తు అక్కడ సన్నిహితుడై ఉన్నాడు. మానవులందరి తరపున 12 మంది అపోస్తలులు సన్నిహితులై ఉన్నారు. పాత నిబంధనలు గమనించండి. సీనాయి కొండపై దేవుడు అక్కడ సన్నిహితుడై ఉన్నాడు. దేవుని ఎదుట మానవుల ప్రతినిధిగా, మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రజల ప్రతినిధిగా మోషే, అహరోను, నాదాబు 70 మంది ఇజ్రాయెల్ ప్రజల ప్రతినిధులు అక్కడ సన్నిహితుడై ఉన్నారు. ఈ రెండింటిని ఒక్కసారి మీరు కంపేర్ చేసుకోండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అయితే నా శరీరం భుజించిన రక్తం పానం చేయువారు నాయందును నేను వాని యందును ఉన్నామని, దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యమని యేసుక్రీస్తు అపోస్తలులకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు సాక్షాత్ దేవుడు మానవుల మధ్యలో చేయబడినటువంటి శాశ్వత నూతన ఉడంబడిగా కడరాత్రి భోజన వేళలో పైగదిలో ముద్రించబడ్డది ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అందుకే ఆ భోజనం భుజించినప్పుడు, ఆ పాత్రని మనం తాగినప్పుడు నిజంగా దేవుని యొక్క సన్నిహిత్యమే, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము ఆ ఉడంబడికలో పాల్గొంటున్న ప్రతి ఒక్క వ్యక్తి పొందుతూ ఉన్నారు బిడ్డలారా. కొంతమంది అంటూ ఉంటారు, దాదాపు 2020 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఆ భోజనమును పంచి ఇచ్చినప్పుడు, ఆయన కడరాత్రి భోజనం ఏర్పరచినప్పుడు వారు నిజంగా దేవుని ప్రసన్నత పొందుకున్నాడు, వారు దేవుని సన్నిధిలో ఉన్నారు. కానీ ఇప్పుడేంటి, రోమన్ క్యాథలిక్ చర్చిలో ఫాదర్లు కానీ బిషప్పులు కానీ పరిశుద్ధ బలిభోజ అర్పిస్తే, రొట్టెని పంచి ఇస్తే, ద్రాక్షరసము ద్రాక్షాయత వరకు పంచి ఇస్తే అది నిజంగా దేవుని యొక్క ప్రసన్నతనా, దేవుని యొక్క శక్త్యా, దేవుని యొక్క బలమా అని ప్రశ్నించేవారు ఉన్నారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్కు నుండి మనము భుజించు రొట్టె, మనము త్రాగే ద్రాక్షరసము నిజంగా యేసుక్రీస్తు శరీరమని, ఆ నిజమైన యేసుక్రీస్తు రక్తమని, ఆయన ప్రసన్నత సజీవుడవై మన మధ్యలో ఉంది అనేటువంటి ఒక నిదర్శనం పుణ్యత పౌలు గారే స్వయంగా మనకు పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మీ దగ్గర బైబిల్ నుండి తీసుకుని బిడ్డలారా, పుణ్యత పౌలు గారు కొరింథీ ప్రజలకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 3 వచనం చదివితే అక్కడ దేవుని యొక్క ప్రసన్నత సాక్షాత్ అనుదిన పరిశుద్ధ దివ్య బలిభోజలో ఎలా మనం చూస్తూ ఉన్నామో, పొందుతూ ఉన్నామో, అనుభవిస్తూ ఉన్నామో అని పౌలు గారు మనకు రాసిపెట్టి ఉన్నాడు. చదువుతో వినండి. ఇది దేవుని యొక్క ప్రసన్నత అనుదినం మనం పొందుకోవటానికి ఒక మూల కారణమై ఉంటుంది. విందామా? దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనమునకు తరువాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తంలోనైన నూతన నిబంధన, దీనిని మీరు పానం చేయనప్పుడల్లా నా జ్ఞాపకార్థం చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడల్లా, ఈ పాత్ర నుండి పానం చేయనప్పుడల్లా ప్రభు వచ్చే వరకు మీరు ఆయన మరణంను ప్రకటింతురు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అక్కడ పునీత పౌలు గారి యొక్క మాటల్లో ఆ రొట్టె యేసుక్రీస్తు శరీరమని, ఆ ద్రాక్ష సారాయము యేసుక్రీస్తు రక్తమని ఆయన చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. అందువలన యేసుక్రీస్తు తన శరీరమును తన రక్తమును మనకు పానీయముగా, మనకు భోజనముగా ఆయన పంచి ఇచ్చినట్లుగానే పునీత పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే
కొంతమంది నాస్తికులు అంటారు, యేసుక్రీస్తు పంచి ఇచ్చినప్పుడు ఆయన శరీరముగా మారింది, ఆయన పంచి ఇచ్చినప్పుడు ద్రాక్షరసం ఆయన రక్తముగా మారింది, మాకు డౌట్ లేదు, సందేహాలు లేవు. కానీ ఈ రోజులలో అది ఆయన శరీరమై ఆయన రక్తమై మారుతూ ఉందా? అక్కడ పునీత పౌలు గారి మాటలలో 24, 25, 26 వచనములో మీరు ఈ రొట్టె నుంచి భుజించినప్పుడల్లా అని ఒక పదం అక్కడ ఉంటుంది. మీరు ఈ పాత్ర నుంచి తాగినప్పుడల్లా అని ఒక పదం ఉంది. ప్రియబుట్లారా, భుజించినప్పుడల్లా తాగినప్పుడల్లా అని రాయబడి ఉంది అంటే వెనెవర్ యు ఈట్ అండ్ వెనెవర్ యు డ్రింక్ అని అర్థం ఉంటుంది. అనగా నీవు ఎప్పుడైనా యేసుక్రీస్తు నామములో ఈ రొట్టెను భుజించినప్పుడు, మీరు ఎప్పుడైనా యేసుక్రీస్తు నామములో ఈ పాత్ర నుంచి తాగినప్పుడల్లా ప్రియబులారా ఆయన మనకు చేసినటువంటి ఈ గొప్ప కార్యములు జ్ఞాపకం ఉంచుకో అని ఇక్కడ వాక్యములో మనకు చక్కగా అర్థమవుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన ఆయన ప్రసన్నతను ఒక వ్యక్తి పొందుకోవటానికి యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 2 వచనాలు మనం చదివితే ప్రియబులారా, ఆయన శరీరం భుజించిన ఎడల, ఆ రక్తము నుండి ప్రాణం తాగిన ఎడల మీలో జీవము ఉండదు అని యేసుక్రీస్తు పలుకుతూ ఉన్నాడు. ఈ రోజులలో యేసుక్రీస్తు ప్రసన్నత పొందుకోవటానికి, ఆయన సాన్నిహిత్యం పొందుకోవటానికి మనకు ఇచ్చినటువంటి ఒక సజీవమైనటువంటి ఒక మార్గం విందామా? యోహాను 6వ అధ్యాయము 53, 54 వచనం. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరంను భుజించి ఆయన రక్తంను త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరంను భుజించి నా రక్తంను పానం చేయువాడు నిత్య జీవము పొందును, నేను అతనిని అంతిమ దినమునందు లేపుదును. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 బిడ్డలారా, ఆయన శరీరం భుజించి ఆయన రక్తం పానం చేయువారు నిరంతరం జీవింతును, అంతిమ దినమున నేను వానిని లేపుదును వాక్యం పలుకుతూ ఉంటుంది. సీనాయి కొండపైన మోషే, అహరోను, నాదాబు 70 మంది ఇజ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధి పొందుకుంటూ ఎలా ఆయనతో కలిసి భుజించి ఆయనతో కలిసి పానీయము తాగిరో, 12 అపోస్తలులు కడరాత్రి భోజన వేళలో యేసుక్రీస్తుతో కలిసి ఆయన శరీరం భుజించి ఆ రొట్టెను తిని ఆయన రక్తము నుండి త్రాగి ఆ ద్రాక్షరసము తాగి ఆయన ప్రసన్న ఎలా పొందుకుందురో, అలాగే ప్రియబిడ్డలారా ఈరోజు పరిశుద్ధ దివ్య బలి పూజ యేసుక్రీస్తుగా ప్రసన్నతకి నిదర్శనముగా సూచనగా ఉంటుంది. ఎందుకంటే ఆయన మనకు బోధించినటువంటి బోధ ప్రకారం, ఆయన అపోస్తలుడైనటువంటి పునీత పౌలు గారు మనకు నేర్పించినటువంటి ఈ బోధన ప్రకారం ప్రియబిడ్డలారా, మనం పరిశుద్ధ బలి పూజలు సమర్పించినప్పుడల్లా ఆ కల్వరి యాగబలిని స్మరించుకుంటూ మనము ఆయన శరీరాన్ని భుజిస్తూ ఆయన రక్తము పానం చేస్తూ ఉన్నాం. అందుకే ఒక పరిశుద్ధ బలి పూజలో 2 ముఖ్యమైనటువంటి భాగాలు ఉన్నాయి. మొదటి భాగాన్ని వాక్యార్చన అంట. పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేనని చెప్పి గురువులు పరిశుద్ధ బలి పూజ ప్రారంభించిన మొదటి క్షణం నుండి సువిశేష పట్టణము చదివి దానిని వివరించి వాక్య సందేశాన్ని అందించే వరకు వాక్యార్చనైనటువంటి బైబిల్ చదివి, బైబిల్ పఠనాలు చదివి, బైబిల్ వాక్యాన్ని ధ్యానించి ఆత్మయు జీవమయునటువంటి దేవుని యొక్క వాక్కు మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఆ వాక్కు ద్వారా మనం భోజనం, ఆత్మీయ భోజనాన్ని మనం భుజిస్తూ మనం సంతృప్తి చెందుతూ ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, రెండవదిగా పరిశుద్ధ బలి పూజ 2వ భాగాన్ని కమ్యూనియన్ రైట్ అంటారు, దివ్య సప్రసాదము అంటారు. ప్రియబిడ్డలారా, ఆ రొట్టెన ద్రాక్షరసమును పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం వలన ఆయన శరీరమై రక్తమై మారినటువంటి ఆ పరిశుద్ధ బలి పూజలో
మనము ఆ యేసు శరీరాన్ని భుజిస్తూ ఉన్నాము, ఆ రక్తంను మనం పానం చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన ఒక పరిశుద్ధ దివ్య బలి పూజలో ఆశీర్వదించబడినటువంటి రొట్టె, ఆశీర్వదించబడినటువంటి ద్రాక్షరసం సాక్షాత్ యేసుక్రీస్తు శరీరమని, యేసుక్రీస్తు రక్తమని మనకు పరిశుద్ధ గ్రంథమే సూచన ఇస్తూ ఉంటుంది. దానికి రుజువులు ఇస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అది దేవుని ప్రసన్నతకు సూచన. అందువల్ల ఈరోజు దేవుని యొక్క సాక్షాత్ ప్రసన్నత మన మధ్యలో 2-3 రూపాలలో ఉన్నాయి. ఒకటి, దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్ ద్వారా ఆయన మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. రెండవదిగా ప్రియబిడ్డలారా, తన శరీరము రక్తము ద్వారా, దివ్య సప్రసాదము ద్వారా యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రసన్నత మనకు అందిస్తూ ఉన్నాడు. దేవుడే సాక్షాత్ మన మధ్యలో వేంచేసి ఉన్నాడు. మూడవదిగా, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రసన్నత మన మధ్యలో ఉంటుంది. మీరు 2 లేక 3 నా నామములో గుమిగూడినప్పుడల్లా నేను వారి మధ్య ఉంటానని వాగ్దానం వచ్చిన యేసుక్రీస్తు యొక్క మాట ప్రకారం ప్రియబిడ్డలారా, ఆత్మీయ సాన్నిహిత్యాన్ని మనం పొందుతూ ఉంటున్నాం. అనగా పాత నిబంధనలో మోషే అనుభవించిన దేవుని ప్రసన్నత, యెహోషువ పొందినటువంటి దేవుని ప్రసన్నత, ఇజ్రాయెల్ ప్రజలు అనుభవించిన దేవుని ప్రసన్నత ఏమాత్రం తక్కువ లేకుండా దేవుని ప్రసన్నత సాక్షాత్ ఆయన సాన్నిహిత్యాన్ని మనము పరిశుద్ధమైన వాక్కు ద్వారాను, తన శరీర రక్తముల ద్వారాను, పరిశుద్ధాత్మ ప్రసన్న ద్వారాను మనం పొందుతూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, ఈ దేవుని ప్రసన్నత మన జీవితములో ఎంతో అవసరమై ఉన్నది. ఎందుకంటే లోక సంబంధమైనటువంటి శక్తి ప్రభావాలను, పైశారిక సంబంధమైనటువంటి ప్రభావాలను, శారీరక సంబంధమైనటువంటి ప్రభావాలను, పాప సంబంధమైనటువంటి అన్ని రకాల ప్రభావాలను, చేతబడి మంత్రశక్తుల దుష్టాత్మల ప్రభావమును, అన్ని విధాలుగా దుష్టుడు కలిగించినటువంటి నిలబెట్టినటువంటి ఎరీకో గోడ లాంటి అన్ని ఆటంకములు కూల్చివేయటానికి దేవుని బిడ్డలకి శక్తిని, బలమును, అభిషేకము ప్రసాదించే 3 మార్గాలే ఇవి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన ఒక ఇంట్లో సమస్యలు, ఇబ్బందులు, గొడవలు, కలహము అన్నిటి వలన సైతాను తన కోట కట్టి, సైతాన్ రాజ్యం స్థాపించి కుటుంబమును శిథిలము చేయకుండా ఉండాలంటే ఇంట్లో దేవుని యొక్క ప్రసన్నత కావాలి. బిడ్డలారా, లేవి గోత్రములో ఉన్నటువంటి యాజకులు దేవుని మందస్సాన్ని మోసుకొని యొర్దాను నదిలో దిగినప్పుడు నీళ్లు ఎలా ఆగిపోయిందో, ఎండినటువంటి దారి ఎలా తయారుపడ్డదో, మందస్సాన్ని మోసుకొని ఎరికో గోడల చుట్టూ 13 సార్లు తిరిగినప్పుడు ఏది చేయకుండా, యుద్ధం చేయకుండా ఆ గోడలు ఎలా అడ్డంగా కూలిపోయాయో, అలాగే బిడ్డలారా మన కుటుంబాలలో ఈ దేవునిక ప్రసన్నత పరిశుద్ధమైన వాక్కు రూపములో, యేసుకు శరీర రక్తం రూపములో, పరిశుద్ధాత్మ రూపములో మనం పొందుకోవటము చాలా అవసరమై ఉంటుంది. అప్పుడు మాత్రమే మీ ఇంట్లో మీరు ఎదుర్కొన్నటువంటి, మీ ముందు నిలబెట్టినటువంటి సైతాను అడ్డగోడలు కూలిపోతాయి. మోషే ఎలా ప్రసన్నత పొందుకున్నాడో, యెహోషువ ఎలా ప్రసన్నత పొందుకున్నాడో, ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ప్రసన్నత పొందుకున్నాడో, అలాగే బిడ్డలారా మన వ్యక్తిగత జీవితంలో కూడా ఈ ప్రసన్నత పొందుకోవటం చాలా అవసరమై ఉంటుంది. ఎందుకంటే ఈ లోకములో పుట్టి పెరిగిన ప్రతి ఒక్క మనిషి లోకము, పిశాచు, శరీరము అని 3 శత్రువులతో పోరాడుతూ ఉంటారు అనుదినం. ఈ 3 శత్రువుల ముందు మీ బుద్ధి, మీ జ్ఞానం, మీ చదువు, మీ తెలివి, మీ తెలివితేటలు, మీరు సంపాదించినవి ఏది కూడా పనికిరావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎక్కడైతే ఎటువంటి శత్రువుల సాన్నిహిత్యం అనేటువంటి ఎరికో గోడలు తయారు చేయబడ్డాయో, అటువంటి ఆటంకాలు మనం ఎదుర్కొంటున్నామో, ప్రియబిడ్డలారా మానవ శక్తి చేత, మానవ బలము చేత మనం ఏది చేయలేనటువంటి అటువంటి పరిస్థితిలో దేవుని ప్రసన్నత తీసుకుని వెళ్తే చాలు.
మందస్సం మోసుకొని 13 సార్లు తిరిగితే ఎరీకో గోడలు ఎలా కూలిపోయాయో, మందస్సం మోసుకొని యొర్దాను నదిలో దిగినప్పుడు నీళ్లు ఎలా ఎండిపోయిందో, అలాగే నీ వ్యక్తిగత జీవితంలో బిడ్డలారా దేవుని వాక్కు అనేటువంటి దేవుని ప్రసన్నత తీసుకెళ్ళండి. వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ఆలగించండి, వాక్యాన్ని పాటించండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. రెండవదిగా, తరచుగా సాధ్యమైనప్పుడల్లా, మరి ముఖ్యంగా ఆదివారం సబతు దినము దేవాలయానికి వెళ్ళి పరిశుద్ధ బలిభోజనంలో పాల్గొని యేసుక్రీస్తు శరీరమును రక్తమైనటువంటి సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు మనము దేవుని ప్రసన్నత పొందుకున్న వాళ్ళుగా మారుతాం. సంఘముతో కలిసి మనం దేవుని ఆరాధించినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆత్మస్వరూపైన దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని మనం వ్యక్తిగతంగా పొందుకుంటున్నాం. సాంఖ్యాల ద్వారా నీ శరీరాన్ని పరిశుద్ధాత్మకు ఆలయముగా దేవుడు మార్చి ఆ ప్రసన్నతతో నిన్ను అభిషేకించి ఉన్నాడు. నీ ముందు అడ్డగోడలు ఉన్నాయని, రకరకాల సమస్యలు ఉన్నాయని, జీవితములో విరక్తి కలుగుతూ ఉంది అని, నిస్సహాయ అవస్థలో ఉన్నానని, ఏది చేయలేకపోతూ ఉన్నానని, రకరకాల సమస్యలతో ఎంతో మంది ఫోన్ చేస్తూ ఏడుస్తూ మాట్లాడుతుంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నీకు ఒకటే పరిష్కారం. దేవుని ప్రసన్నతను నీ జీవితములో నీవు రోజు మోసుకుని వెళ్ళండి. దేవుని ప్రసన్నత ఉంటే దేవుడే ఇజ్రాయెల్ ప్రజల ముందు పగటి వేళలో మేఘస్తంభ రూపములో, రాత్రి వేళలో అగ్నిస్తంభ రూపములో ఎలా వారి ముందు వెనక్క నడిచాడో, అలాగే నీ జీవితములో నీ ముందు వెనక్క నడవటానికి దేవుని వాక్కు అనేటువంటి ప్రసన్నత, పరిశుద్ధ దివ్య శరీరక్తములు అనేటువంటి దేవుని ప్రసన్నత, పరిశుద్ధాత్మాభిషేకమైన దేవుని ప్రసన్నత మోసుకెళ్తే బిడ్డలారా నీ ముందు అన్ని అడ్డగోడలు కూలిపడతాయి. ఆమేన్, ఆమేన్. మూడవదిగా ప్రియబిడ్డలారా, మీకు బిజినెస్ ఉంది, వ్యాపారం ఉంది, ఉద్యోగం ఉంది, బయట రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. చెమటూర్చి కష్టపడి పొట్టకుడు సంపాదించడానికి, కుటుంబాన్ని పోషించడానికి, పిల్లల్ని నడిపించడానికి బిడ్డలారా ఉదయం నుంచి రాత్రికాలం వరకు కొంతమంది రేయనక్క పగలనక్క కృషి చేస్తూ ఉంటారు. కానీ నా కష్టార్జితం నా చేతికి రావటం లేదు అని, నా శ్రమలకి తగిన ప్రతిఫలం నాకు రావటం లేదు అని, ఇంకా జీవితం అంతా కూడా కష్టపడినా ఏది కూడా కలిసి రావటం లేదని ఎంతో మంది ఇబ్బందులో, బాధలో, టెన్షన్లో ఉంటారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీవు చెమటోర్చి కష్టపడి రేయనక పగలనక అనగా పొద్దున్న లేచి ప్రొద్దు పారినంత వరకు 24 గంటలు శ్రమించి కష్టపడిన ప్రియబిడ్డలారా వాక్యం పలుకుతూ ఉంటుంది. దేవుడు నిన్ను దీవించిననే తప్ప. కీర్తన గ్రంథములు మనం మరి ముఖ్యంగా చదువుతూ ఉంటే అక్కడ వాక్యం పలుకుతూ ఉంటుంది, దేవుడు ఇల్లు కట్టని ఎడల ఇల్లు కట్టువారి శ్రమ వృద్ధమే, దేవుడు పట్టణమును కాయని ఎడల కావలి వారు వ్రత మేల్కొని ఉంటూ ఉన్నారని వాక్యం పలుకుతూ ఉంటుంది. ప్రభువా నా ఇంటి నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వృత్తమయ్యా, ప్రభువా నా ఇంటి నీవు కాయని ఎడలా మేల్కొని నీ ఉండుట లాభం లేదయ్యా. ప్రియబిడ్డలారా, నీ ప్రయత్నాలు ఫలితం చూడాలంటే, నీ కష్టార్జితం చేతికి రావాలంటే, నీకు ఆటంకము లేకుండా నీ కార్యములు సుగమముగా జరగాలంటే, నీ చేపట్టినటువంటి పనులు 30, 60, 100గా ఫలించాలంటే ప్రియబిడ్డలారా, అది ఫలించనీయకుండా, నీకు విజయం రానియకుండా నీవు
వర్ధిల్లకుండా చేస్తున్నటువంటి అన్ని కార్యాల ముందు దేవుని ప్రసన్నత తీసుకువెళ్ళే ఒక మనస్తత్వం బిడ్డలారా కలిగి ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మోసుకుని వెళ్ళండి. దివ్య ప్రసాదమని ఆయన శరీరము రక్తమును నువ్వు మోసుకుని వెళ్ళండి. ప్రియబిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రసన్నత మీరు మోసుకుని వెళ్ళండి. ఆ దేవుని ప్రసన్నత మీతో ఉంటే ఈ 2022వ సంవత్సరములో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దాన ప్రకారం అన్ని కార్యములు సఫలమగును, శుభమగును, మంగళకరమగును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈ దేవుని ప్రసన్నత మోసుకు వెళ్ళటానికి మనం సిద్ధంగా లేము. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు మందస్సమును దేవుని ప్రసన్నతను మోసుకుని వెళ్లకుండా దేవుని ఆజ్ఞలను వీడి దేవునికి విరుద్ధంగా మాట్లాడి దేవుని యొక్క ప్రసన్నత పోగొట్టుకున్నప్పుడు ఆయన వాగ్దానం ఇచ్చినటువంటి కానాన్ దేశము వారు పోగొట్టుకున్నారు. రాజ్యత్వాన్ని పోగొట్టుకున్నారు. వారు సంపాదించినవి అన్నీ కూడా శత్రువులు వచ్చి ధ్వంసం చేసి తగలబెట్టేసి వారిని ఖైదీలుగా, బందీలుగా, వారిని బానిసలుగా తీసుకుని వెళ్ళారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆ బానిసలుగా వారు వెళ్ళిపోయిన ప్రయాణములో మందస్సం కూడా వారు పోగొట్టుకున్నారు. తర్వాత యెరెమీయా ప్రవక్త నుండి ఈ నూతన నిబంధన ఈ 2022వ సంవత్సరం వరకు ఆ మందస్సం ఎక్కడ ఉందో ఎవరూ చూడలేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, వారికి మందస్సం నష్టమైనది. అందువలన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము యెరికో ధ్యాన వడక చివరి రోజు ఈ వాక్యాన్ని ఆలగిస్తూ ఉండగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. దేవుని ప్రసన్నత అనేటువంటి మందసం 3 ముఖ్యమైన అంశాలలో ఆయన మనకు అందిస్తూ ఉండగా వాక్యము ద్వారాను, దివ్య సప్రసాదము ద్వారాను, పరిశుద్ధాత్మ ద్వారాను మనకి దేవుడు ప్రసాదించినటువంటి ఈ ప్రసన్నతను ప్రతిరోజు అనునిత్యం మనతో తీసుకెళ్ళటానికి, మోసుకుని వెళ్ళటానికి మనం ప్రయత్నిస్తాం. ఈ మందస్సం అనేటువంటి దేవుని ప్రసన్నత మనతో ఉంటే ప్రియబిడ్డలారా, ఆటంకాలు ఉండవు. శత్రువులు మన ముందు నిలబడలేరు. నీకు విజయము కలుగును, నీవు వర్ధిల్లును అని యెహోషువతో దేవుడిచ్చినటువంటి మాట నీ జీవితంలో కూడా ఒక వాస్తవంగా జరుగును. ప్రియబిడ్డలారా, అందువలన ఒక్క నిమిషం నాతో కలిసి కళ్ళు మూసుకుని ప్రార్థించండి. ప్రభువైన దేవా, యెరికో ధ్యాన వడకమును గత 4 రోజులుగా విజయవంతంగా నడిపించేందుకు మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయం వాక్యాన్ని ఆలగించిన ఈ బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని మందస్సాన్ని మోసుకుని వెళ్ళి నీ ప్రసన్నతను అనుభవిస్తూ విజయం సాధించినట్లు, శత్రువులను ఓడించినట్లు, వారు వర్ధిల్లినట్లు ఈ 2022వ సంవత్సరము జనవరి నెల ఈ ధ్యాన వడకములో ఈ వాక్యాన్ని ఆలగిస్తూ ధ్యాన వడకములో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ వాక్యమనే దేవుని ప్రసన్నత మోసుకొని పోవుదురుగాక. యేసుక్రీస్తు శరీర రక్తమనేటువంటి దివ్య సప్రసాద ప్రసన్నత వారు అనుదినము అనుభవింతురుగాక. దేవుని పరిశుద్ధాత్మ ప్రసన్నత అనేటువంటి అభిషేకం వారు కలిగి ఉందురుగాక. వారి ముందు యెరికో లాంటి గోడలు కూల్చివేయబడునుగాక. అమ్మా మరియ తల్లి, సకల దూతలారా, పునీతులారా, వీరి కోసం ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, సాయంకాలము 6 గంటలకి పరిశుద్ధాత్మ అభిషేక దివ్య బలి భోజనం మేము మీకోసం అర్పించబోతూ ఉన్నాం.
మీ పనులను ముగించుకొని సాయంకాలం 6 గంటలకల్లా సిద్ధంగా రండి. దేవుని ప్రసన్నత మీ ఇంట్లో మీరు పొందుకోవటానికి సిద్ధపడతాం. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.